వెల్దుర్తి మండలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే ఏదైతే విద్యా సంస్థ వెల్ఫేర్ బీసీఐ గర్ల్స్కి సంబంధించినటువంటి ఆ హాస్టల్ PM9 న్యూస్ వాళ్ళు భయపిస్తున్నారని చెప్పేసి ఇక్కడ వెల్దుర్తిలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి ఒక ప్రిన్సిపల్ ఆరోపించడం జరిగింది. మేము పదే పదే చెప్తా ఉన్నాం. ఆమె ఏమని ఆరోపిస్తూ ఉంది, 5 సంవత్సరాల క్రితం నుండి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఆ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి మమ్మల్ని వేధిస్తున్నాడని. అసలు మా ఛానల్ స్టార్ట్ చేసి 2022లో 5 సంవత్సరాలు ఎలాగైతుందండి? ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి. తర్వాత ఒక యూట్యూబర్ అనింది. తర్వాత యూట్యూబర్ అంటే మామూలుగా ఒక లైసెన్స్ లేకుండా ఏం లేకుండా నడిపేటువంటి వాళ్ళని యూట్యూబర్ అంటారు. తర్వాత మేము అన్ని లైసెన్సులతో పొందినటువంటి ఒక ఎలక్ట్రానిక్ మీడియా అని మీకు మళ్ళా కూడా పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత అంతేకాకుండా ఈ ఆరోపణలన్నీ మేము నిరాధారం అని చెప్పేసి ఖండిస్తున్నాం. ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మేము ఎప్పుడైనా కానీ మీ దగ్గరికి వచ్చి మాట్లాడినాము మేడం గారు. తర్వాత మాతో మీరు ఎప్పుడైనా మాట్లాడినారా? మీరు ఆ రకంగా హాస్టల్ లేకొస్తున్నాడు అనేటువంటిది ఆరోపణ సరైనటువంటి పద్ధతి. ఒకవేళ నేను తప్పు మాట్లాడుతూ ఉంటే మీ సీసీ ఫుటేజీలు ఉన్నాయి కదా, నేను ఎప్పుడన్నా మీ హాస్టల్ దగ్గరికి వచ్చింటే మీరు ఒకసారి తీసి చూడండి. అంతేకాకుండా ఇప్పుడు ఈ రకంగా PM9 న్యూస్ వాళ్ళు భయపిస్తున్నారంటే, ఒకవేళ మా PM9 న్యూస్ నుండి ఎవరన్నా అలాగా ప్రవర్తించి ఎవరన్నా వచ్చింటే PM9 న్యూస్ పేరు మీద మా దృష్టికి తీసుకురండి, మేము కూడా యాక్షన్ తీసుకుంటాం. ఛానల్ని టార్గెట్ చేసి PM9 న్యూస్ అనడం పద్ధతి కాదు కదా. తర్వాత ఇంకోటి, మీరు ఇలాంటి దాని మీద దృష్టి పెట్టే బదులు ఇప్పుడు మొన్న DRO గారు వచ్చినారు ఒక ఎంక్వైరీలో ఈ యొక్క మెస్సెస్ ఈ అన్నం స్టూడెంట్స్కి సంబంధించినటువంటి అన్నం సరిగ్గా లేదు, లేకుంటే అక్కడ వాసన వస్తుందని డైరెక్ట్గా ఇక్కడ మీరు DRO గారు మాట్లాడినటువంటి వీడియోని చూడండి. DRO మేడం గారు కదా మాట్లాడినది. ఆ సబ్జెక్ట్ మీద మీరు ఫోకస్ చేసి విద్యాబుద్ధుల విషయంలో ఫోకస్ పెట్టండి. తర్వాత ఇంకోటి, అక్కడ స్టాఫ్ తక్కువ ఉన్నారు, టీచర్సు స్టాఫ్ మీద ఫోకస్ పెట్టండి. తర్వాత ఈ యొక్క డైరెక్ట్ ఒక ఉన్నతాధికారి ఆ రకంగా అన్న తర్వాత మళ్ళీ దాన్ని సరిచేసుకోండి. మీరు ఆ సరిచేసుకోవడమే కాకుండా కొంతమంది ఏదో చెప్పినటువంటి మాటలు విన్నారో మాకైతే తెలియదు, కానీ మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. కానీ ఇప్పటికైనా కూడా వాస్తవాలు ఏ జర్నలిస్ట్ అయినా కూడా, నేను పదే పదే చెప్తాను, ఏ జర్నలిస్ట్ అయినా సమాజంలో జరుగుతున్నటువంటి దోపిడీ విధానానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా జర్నలిస్టు కంకణం కట్టుకుంటారు. అలాంటి జర్నలిస్టుల మీద మాకు పలుకుబడి ఉందనో ఇంకోటి ఉందనో అని చెప్పేసి ఎదురుదాడి చేయడం సబబు కాదు. ఎప్పుడైనా కానీ మీ తప్పులు మేము ఎత్తి చూపినప్పుడు ఆ తప్పులను మీరు సరిదిద్దుకుంటే అందరికీ కూడా మంచిగానే ఉంటుంది. తర్వాత పోయిన సంవత్సరం రిజల్ట్ ఏ రకంగా ఉంది? ఓన్లీ 20%. మళ్ళీ దాని మీద కాన్సన్ట్రేట్ పెట్టండి. మేము అప్సెట్ చేస్తాం కదా ఖచ్చితంగా మేడం గారు. కాబట్టి ఇలాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు మేము ఎప్పుడైనా కూడా ఒకటి ఛాలెంజ్ చేస్తున్నాం. మీతో ఎప్పుడైనా కానీ మాట్లాడినామా, మేము మీకు ఫోన్ చేసామా, మీ నెంబరే తెలియదు మాకు. తర్వాత మీరు ఎప్పుడైనా మాకు ఫోన్ చేశారంటే అది లేదు. తర్వాత మేము మీ హాస్టల్కి ఎప్పుడైనా వచ్చినాము, లేదా హాస్టల్ లేకొచ్చి అది ఇవ్వండి ఇది ఇవ్వండి అంటున్నారు. మేము వచ్చినట్టుంటే కింద మీ సీసీ ఫుటేజ్ ఓపెన్ చేయండి, ఏ శిక్షకైనా రెడీ. నేను ఇక్కడ అదే బ్రదర్, ఇప్పుడు దౌర్జన్యంగా వెళ్ళినారు అని చెప్తా ఉన్నారు మేడం గారు. దౌర్జన్యంగా వెళ్ళి ఉంటే వాళ్ళ సీసీ ఫుటేజ్ అంత దూరం పోతారండి. ఇన్ని మాట్లాడిన మేడం గారు, నేను ఒక సజెషన్స్ చెప్తాను. అది బాలికలకు సంబంధించినటువంటి పాఠశాల, రెసిడెన్షియల్ వెల్ఫేర్ సంస్థ. దానికి అసలు మెయిన్ రోడ్డు ఇటు వెల్దుర్తి నుండి నన్నూరు మీదుగా పోయి కర్నూలుకి వచ్చే మెయిన్ రోడ్డు, ఆ మెయిన్ రోడ్లో అసలు కాంపౌండే లేదు. బట్టలు బయట రోడ్లు ఆరేసుకుంటున్నారు పిల్లలు. దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. అంటే మీరు ఎప్పుడు కూడా ఇటువంటి ఒక తప్పు ఎత్తి చూపేదాలకు మీరు తప్పు ఎత్తి చూపుతున్నారని చెప్పేసి ఈర్షలుకోవడం సబబు కాదు. మాకు ఎవరు శత్రువులు ఉండరు, ఎవరు మిత్రులు ఉండరు, మాకందరు సమానమే. ఇప్పుడు మాకు కూడా ప్రిన్సిపల్ మేడం గారు మాకు కూడా ఆడపిల్లలు లాంటిదే. మాకు ఆడపిల్లలు లేరా? లేకుంటే మాకు అమ్మాయిలు లేరా? మేము ఏ రకంగా వస్తాం? అది గర్ల్స్ హాస్టల్లో మాకు తెలియదా? అంత ఇంగిత జ్ఞానం మాకు లేదా? అటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం తప్పని చెప్పేసి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము కూడా ఇటువంటి జర్నలిస్టుల మీద మేము ఒక్కటి అడిగినట్లు ఏ ఆధారం ఉన్నా కూడా నేను బహిరంగ క్షమాపణకైనా రెడీ. తర్వాత ఇంకోటి,
మతం కాదు కానీ ఇక్కడ నేను నమ్మిన దేవుని మీద నేను ప్రమాణం చేస్తాను, ఆమె నమ్మిన దేవుని మీద ఆమె ప్రమాణం చేస్తుంది, నేను అడిగినట్లు. ఇది కూడా ఛాలెంజ్. ఎలాంటి ఆధారం లేకుండా ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అనేది కదా. నేను అదే ప్రమాణం, ఆమె ఏ దేవుని నమ్మని ఆ దేవుని మీద ప్రమాణం చేయను, నేను నమ్మిన దేవుని మీద నేను ప్రమాణం చేస్తాను. ఇవి అసలు సమాచారం కాదు. మేము రాసిన ఏదన్నా వాళ్ళ దగ్గర చిన్న అసలు ఆమె ముఖమే చూడలేదు, నేను ఇంతవరకు మాట్లాడలేదు అంటే ఇంకా మమ్మల్ని భయపిస్తున్నా అంటే ఇంకా దీన్ని ఏ రకంగా చూడాలంటారు? అంటే మీడియాని నొక్కడం అనేది ప్రధానంగా. ఇంకొకటి ఏంటంటే రేపు భవిష్యత్తులో ఇలాగా ఒక ఛానల్ని టార్గెట్ చేసి మాట్లాడము అట్లా చేస్తే మాకు కూడా యూనియన్లు ఉన్నాయి, మా యూనియన్ల ద్వారా కూడా మేము కూడా పై అధికారుల ద్వారా ఒత్తిడి తీసుకొస్తాం. ఖచ్చితంగా మా మీద జరిగేటువంటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతున్నారు, విలేకరుల పైన ఒక ప్రత్యేక చట్టాలు తీసుకొస్తామని. ఖచ్చితంగా మాకు ఆ చట్టాలు అమలు చేయాలని కూడా మా జర్నలిస్టుల సంఘాలు పోరాడతాయి. మేము ఎప్పుడైనా కానీ ఏ విలేకరైనా, ఏ ఛానల్కి సంబంధించిన రిపోర్టర్ అయినా, ఏ ప్రింట్ మీడియా అయినా, ఏ ఎలక్ట్రానిక్ అయినా, ఏ యూట్యూబ్లో అప్లోడ్ చేసే వాళ్ళైనా కూడా అసభ్యంగా గర్ల్స్ ఉన్న దానికి ఎప్పుడు కూడా నైతిక బాధ్యత ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా పోరు, ఆ పని చేయరు అని చెప్పేసి నిరాధారమైనటువంటి ఇలాంటి ఆరోపణలు మానుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.